హస్బెండ్ అండ్ వైఫ్ తరఫున కొన్ని డౌట్లు ఉన్నాయి. నీ తరఫున మనం కొన్ని టెస్టులు చేయాలి. స్పర్మ్ బాగుందా, క్వాలిటీ బాగుందా, డిఎన్ఏ క్వాలిటీ బాగుందా టెస్టులు చేద్దాం. కొన్ని మామూలు రక్తం టెస్టులు కూడా చేద్దాం. నీ తరఫున కూడా మనం టెస్టులు చేయాలి. ఏమేమి టెస్టులు చేయాలి? జెనెటిక్ టెస్టులు ఉంటాయి. ఇద్దరు తరఫున క్రోమోజోమ్స్ బాగున్నాయా లేదా చూడడానికి బేసిక్ జెనెటిక్ టెస్టులు ఉంటాయి. సెకండ్, మనకు గర్భం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా టెస్టులు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్నా మళ్ళీ అబార్షన్స్ అయితే క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని చెప్తాం దీనికి. థర్డ్, నీ తరఫున క్రోమోజోమ్ ప్రాబ్లం ఉందా, నీ ఓవరీలో ఏదైనా హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూ ఉందా మనం కనుక్కోవాలా. నీ తరఫున ఏదైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవాలా. అంటే నీ బ్లడ్లో ఏదైనా యాంటీబాడీస్ ఉన్నాయా, యాంటీబాడీస్ పోయి బేబీని డిస్టర్బ్ చేస్తున్నాయా మనం కనుక్కోవాలి. ఇవన్నీ కనుక్కుంటే ఏదో మనకు ప్రాబ్లం ఏంటిదో తెలియవచ్చు. 50% వాళ్ళల్లో మనకు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. 50% ఇన్ని టెస్ట్ చేసిన తర్వాత కూడా కొందరిలో మనకు ప్రాబ్లం ఏంటో దొరకదు.